గౌరీ 26వ భాగం. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి రోడ్డుపై సైకిల్ నేర్చుకుంటూ ఉన్నారు. నందినికి కొంచెం ధైర్యం ఎక్కువే. త్వరగానే ఒక్కతే సైకిల్ నడపటం మొదలుపెట్టింది. అలా నడుపుతూ నడుపుతూ ఒక రాయిపై నుంచి సైకిల్ తీసుకెళ్ళింది. వెంటనే ఠప్ అనే శబ్దం చేస్తూ ముందు టైరు పగిలిపోయింది. అప్పుడే అటుగా వస్తున్న నరహరి అది చూసి వారి దగ్గరకు వచ్చాడు. అసలే కొత్త సైకిల్, ఇప్పుడు టైర్ పగిలిపోయింది. తండ్రి ఏమంటాడో అన్న భయంతో చూస్తూ నిలబడ్డాడు నందు. ఏం చేయాలో అర్థం కాక. నందుని చూసి ఏం చేయాలో నందునికి కూడా అర్థం కాలేదు. పాపం కొత్త సైకిల్ నాకు చూపిద్దామని తీసుకొస్తే నేను ఇలా చేశాను అని బాధపడింది నందిని. అంతలో నరహరి అటు రావటం చూసి ఇంకా భయంతో వణికిపోసాగాడు నందు. దగ్గరకు వచ్చిన నరహరి సైకిల్ని చూసి నందు చెవు పట్టుకుని, ఏదైనా సరిగా ఉంచటం రాదారా నీకు? కొని ఒక్కరోజు కాలేదు, అప్పుడే దాన్ని నాశనం చేశావు అని చెవి మేలేస్తూ చెంపపై ఒక్కటి పీకాడు. అది చూసిన నందిని దగ్గరగా వచ్చి, నందు తప్పు ఏమీ లేదు అంకుల్, నేనే ఇలా చేశాను, తప్పేదైనా ఉంటే నాది అని అంది. పంచాయతీలో గౌరీ పక్కన నందినిని చూడటంతో వెంటనే గుర్తుపట్టాడు నరహరి. నువ్వు గౌరీ కూతురివి కదా అని అడిగాడు. అవును అని తల ఊపింది నందిని. అప్పటికే చాలా సమయం అవటం, నందిని ఇంకా తిరిగి రాకపోవటంతో నందిని కోసం బయటకు బయలుదేరింది గౌరీ. అలా వస్తున్న గౌరికి వీధిలో నందినితో మాట్లాడుతున్న నరహరి కనిపించాడు. ఏం జరుగుతుందో అన్న భయంతో త్వరగా వారిని చేరుకుంది గౌరీ. గౌరీని చూస్తూనే, నీకు నీ కూతురికి మేం తప్ప ఎవరు దొరకలేదా? కొని ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే సైకిల్ నాశనం చేసింది అని అరుస్తున్నాడు నరహరి. నరహరి అలా మాట్లాడుతుండటంతో భయంతో బిగుసుకుపోయింది నందిని. నరహరి ఏదో అంటాడని భయం కాదు, తన వల్ల తల్లికి తిట్లు పడుతున్నాయి కాబట్టి తల్లి ఇప్పుడు ఎలా స్పందిస్తుందో అని భయం నందినిలో. ఓ, ఈ నందగోపాల్ నీ కొడుకేనా? నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అసలు నా కూతుర్ని పంపించుండేదాన్నే కాదు. పిల్లలు ఏదో ఆడుకోవాలని సరదా పడుతున్నారని పంపించాను. పిల్లలన్నాక వస్తువులు పాడు చేయకుండా ఉంటారా? అదేమైనా కావాలని చేసిందా ఏంటి? దానికి ఎందుకు ఇంతలా అరుస్తున్నావు అని అంది గౌరీ. నేను అరుస్తున్నానా? మరి చూడు, ఈ సైకిల్ టైర్ మొత్తం పోయింది. దీనికి నష్టం ఎవరు పూడుస్తారు అని అడిగాడు నరహరి. నేను ఇస్తాను, నా కూతురు పాడు చేసింది కాబట్టి. ఇంటికి వచ్చి తీసుకుపో అని నందినిని తీసుకుని బయలుదేరింది గౌరీ. నువ్వు సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వస్తాను కొడుకుకు చెప్పి గౌరీ వెనకాలే ఇంటికి వెళ్ళాడు నరహరి. తన వెనకే నరహరి నడుస్తున్నాడు అనే ఆలోచన గౌరీని సరిగ్గా నడవనివ్వటం లేదు. వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. నరహరి కూడా వెకిలిగా నవ్వుతూ కింద నుంచి పైదాకా చూస్తూ ఉన్నాడు. త్వరగా నడుస్తూ ఇంటికి వెళ్ళి షాప్లోని కౌంటర్ నుంచి డబ్బులు తీసి నరహరి మొహాన కుట్టింది. అబ్బో, పౌరుషానికేం తక్కువ లేదు అంటూ డబ్బులు తీసుకున్నాడు నరహరి. నీ డబ్బులు నీ మొహం మీద వేశాను కదా, ఇక్కడి నుండి వెళ్ళిపో అంది గౌరీ. వెళ్ళిపోతానులే, కానీ ఒక విషయం చెప్పి వెళ్తాను. ఇంకోసారి నా కొడుకు సైకిల్ నీ కూతురికి తొక్కొద్దని చెప్పు. అంతగా కావాలనుకుంటే నీ కూతురికి కూడా కొనిచ్చుకో. పరాయి సొమ్మును పాడు చేయొద్దని చెప్పు అని అన్నాడు నరహరి. నీ పిచ్చి పిచ్చి సలహాలు ఎవరికీ అవసరం లేదు. నీ పిచ్చి సలహాలను వినిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు. వెళ్ళి వాళ్ళకు చెప్పుకో. ఎక్కువసేపు ఇక్కడ ఉన్నావంటే పోయినసారి చీపురు తిరిగేశాను, ఈసారి చెప్పులు కూడా విసిరేయాల్సి వస్తుంది అని కోపంగా చూసింది గౌరీ. తల్లి మాటలతో నరహరి తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు అని అర్థమైంది నందినికి. లేకపోతే పోయినసారి చీపురు తిరిగేశాని ఎందుకంటుంది అని అర్థం చేసుకుంది నందిని. గౌరీ కోపాన్ని చూసిన నరహరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే గౌరీ నందిని వైపు తిరిగి, ఇక నుండి నువ్వు నందగోపాల్తో స్నేహం చేయొద్దు అని చెప్పింది. ఎందుకమ్మా అని అడిగింది నందిని. చూసావుగా అతని తండ్రి ఎలాంటివాడో. అతని తండ్రి అలాంటివాడేమో, కానీ నందగోపాల్ అలాంటివాడు కాదు. అలాంటప్పుడు నేను అతనితో స్నేహం ఎందుకు మానేయాలి? ఆలోచనలో పడింది గౌరీ. నందిని అడుగుతున్న దాంట్లో కారణం ఉంది కదా. తండ్రి మంచివాడు కాదు అని బిడ్డను దూరం ఉంచటం ఎంతవరకు సమంజసం? తనను తనే ప్రశ్నించుకున్న గౌరీ తను నందినికి చెప్పింది సబబు కాదు అనిపించింది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అతనితో స్నేహం చెయ్యొద్దు అని నేను చెప్పటం పద్ధతి కాదు. కానీ ఒక విషయం మాత్రం నువ్వు చేసి తీరాలి. అతని వస్తువులేమీ నువ్వు తాకొద్దు. ఎందుకంటే అవి అతడివి కాదు, వాళ్ళ నాన్న సంపాదించినవి కదా. ఇలాగే తెలియకుండా ఏదైనా జరిగితే అతనితో మనం మాటలు పడవలసి వస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు. అతనితో స్నేహం చెయ్యి, కానీ అతను ఇచ్చినవేవి తీసుకోవద్దు. అతని వస్తువులేవి నువ్వు వాడుకోవద్దు అని చెప్పింది గౌరీ. గౌరీ చెప్పింది కూడా సబబుగానే అనిపించటంతో ఒప్పుకుంది నందిని. కానీ గౌరీకి ఒకటి అనిపించింది. ఆ సైకిల్ని చూడగానే నందినిలో ఎంతో సంతోషం. తనకి కూతురైనా కొడుకైనా నందినినే కదా. తన తోటి పిల్లలందరూ సైకిల్ తొక్కుతుంటే తనకు ఎలాంటి సైకిలు లేదు. పైగా పక్క వాళ్ళది కూడా వాడొద్దని చెప్పాను అని అనుకున్న వెంటనే నందినికి సైకిల్ కొనాలి అని నిర్ణయం తీసుకుంది గౌరీ. నందిని కోసం సైకిల్ కొనాలంటే 1 నెల పాటు చేస్తున్న పని కంటే కాస్త, అంటే రోజు ఒక 2 గంటలు ఎక్కువగా పని చేస్తే సరిపోతుంది అని అనుకుంది. ఈసారి సరుకుల కోసం వెళ్ళినప్పుడు మోహన్ అడిగింది,
సైకిల్కి ఎంత అవుతుంది, ఎక్కడ దొరుకుతాయి అని. మోహన్ చెప్పాడు. నువ్వు డబ్బులు ఏర్పాటు చేసుకో, నేను వస్తాను, కొనుక్కోవచ్చు అని చెప్పాడు మోహన్. సరే అంది గౌరి. అక్కడ రవలి చేతుల్లో కాంతమ్మకు రోజు ఒళ్ళు హోనం అయిపోతుంది. సరైన తిండి లేదు, నిద్ర కూడా సరిగా పోనివ్వటం లేదు. రోజు ఏదో ఒక వంకతో కాంతమ్మని ఇబ్బంది పెట్టడమే పనిగా చేసుకుంది రవలి. భరించలేక కూతురికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది కాంతమ్మ. గౌరీ ఉన్నప్పుడు ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు ఇంటికి రాలేకపోతున్నారు కాంతమ్మ కూతుర్లు. ఎందుకో వారికి రావాలంటే బెదురుగా అనిపించింది. కానీ తప్పదు కదా, తల్లి కోసం ఓ రోజు వద్దామని నిర్ణయం తీసుకుంది విమల. తల్లి ఫోన్ చేసిన 2 రోజుల తరువాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన ఆడపడుచుని చూస్తూనే, ఎలా ఉన్నారు, లోపలికి రండి వదినా అని పలకరించకుండా, నా కోసం ఏం తీసుకొచ్చావు వదినా అని అడిగింది రవలి. తల్లి కూతుర్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఓ అంటే ఏం తీసుకురాలేదా? తమ్ముడు భార్య కడుపుతో ఉంది, తనకేదైనా తినాలనిపిస్తుంది. ఎంత దూరం నుండి వెళ్తున్నా కదా, తన కోసం ఏదైనా ఒకటి తీసుకెళ్దామని లేదన్నమాట. వచ్చి మెక్కిపోదామనుకున్నావా అంది రవలి. అప్పుడే బయట నుంచి ఇంటికి వస్తున్న అశోక్ అక్కని చూస్తూనే కుశల ప్రశ్నలు అడిగాడు. రవలి మాటలు విన్న అశోక్, ఏంటి రవలి ఇలాగైనా మాట్లాడేది ఇంటికి వచ్చిన వాళ్ళతో? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కడుపుతో ఉన్నట్టు ఎందుకు ఓ అతి చేస్తావు? అందరూ నీకోసమే ఆలోచించాలి. ఎప్పుడూ నీకోసం ఏదో ఒకటి తినటానికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇదేనా నీ కోరిక అని అరిచాడు అశోక్. అలాగా? ఏం వదినా, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మా అత్త నీకోసం ఏం తీసుకురాలేదా? మీ ఇంటికి వచ్చినప్పుడు? అది నా కూతురే కాబట్టి నేను తీసుకెళ్తాను. కూతురికి నేను కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు అని అంది కాంతమ్మ. ఓయబ్బో, అప్పుడు కూడా నీ కూతురు ఒక్కతే ఉందా కడుపుతో ప్రపంచంలో అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంది రవలి. దీంతో మాట్లాడలేం కానీ మనం లోపలికి వెళ్దాం పదా అని విమలను తీసుకుని లోపలికి వెళ్ళింది కాంతమ్మ. విమల ఏదో తన తరపున సాధిస్తుంది అనుకుని పిలిపించింది కాంతమ్మ. కానీ అక్కడ వాళ్ళ పప్పులు ఏమీ ఉడకలేదు. రోజు కాంతమ్మ ఒకదాన్ని మాత్రమే తిప్పలు పెట్టే రవలి విమల వచ్చాక కాంతమ్మతో పాటు విమలను కూడా తిప్పలు పెట్టడం మొదలుపెట్టింది. కావాలని తింటున్న పళ్ళాన్ని కింద పడేయటం, వాళ్ళు పడుకునే దుప్పట్ల మీద నీళ్లు పోయటం, కడిగి పెట్టిన అంట్ల మీద ఎంగిలి నీళ్లు చల్లటం, అప్పుడే శుభ్రం చేసిన బండలపై ఏదో ఒకటి పోయటం, అయ్యో చూసుకోలేదు అని వంకలు చెప్పటం, ఇలా చేస్తూ చేసిన పని మళ్ళీ చేసేలా చేస్తూ ఉంది. ఇంటికి వచ్చిన ఆడపిల్లతో పని చేపిస్తావా అని అంటే, అయ్యో నేనంత కఠినాత్మురాలనా, అసలే కడుపుతో ఉన్నాను, ఏదో చేతకాక చేయట్లేదు, ప్రతిసారి చేయించుకుంటానా ఏంటి? అయినా మీరు మాత్రం కడుపుతో ఉన్న కోడలతో పనులు చేయించేంత కఠినాత్ములా ఏంటి అంటూ చలాకీగా మాట్లాడుతూ వారిపై చెలోక్తులు వేస్తూ అన్ని పనులు తప్పించుకుంటూ ఉండేది రవలి. కూతురు విమల వస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే రోజూ చేసే పని కంటే ఎక్కువ పని చేస్తున్నట్లుగా అనిపించింది కాంతమ్మకు. ఇక నా వల్ల కాదు అన్న కూతురు విమలతో, నా వల్ల కూడా కాదమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది కాంతమ్మ. అమ్మయ్య బతికిపోయా, ఎలా అడగాల అమ్మని అనుకుంటున్న విమల తల్లి అన్న మాటతో ఒక క్షణం